అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 20వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము సేవను చేయవలెను. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనమందు ఒకడు నన్ను సేవించినడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించినలా నా తండ్రి అతన్ని గణపరచును. మీ యొక్క జీవితమును గూర్చి ప్రభు యొక్క ఉద్దేశము ఏమిటి? మీరు ఆయనకు సేవను చేయవలను అని ప్రభు కోరుచున్నాడు. ప్రభునకు సేవ చేసేటువంటి ధన్యకరమైన అనుభవము మరొకటి లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడైన బిల్లీ గ్రహాము చెప్పాను, అమెరికా దేశం యొక్క ప్రెసిడెంట్ పదవిని ఇచ్చినను కూడా నేను దాన్ని స్వీకరించను. సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకుడును అని పిలిపించుకుంటే నేను కోరుచున్నాను. భూమి మీద దేవుని యొక్క రాజ్యమును స్థాపించుటకు ఆయనకు సేవకులు కావలేను. సాతానుకు ఎదురు నిలిచి వాని యొక్క ఏలుబడి నుండి జనులను విడిపించుటకు సేవకులు కావలేను. ప్రభు పక్షమున జనులకు మేలు చేయుటకు ఆయనకు సేవకులు కావలేను. ఆత్మలను సిద్ధపరచి పరలోకపు మార్గంలో తీసుకుని వెళ్ళుటకు సేవకులు కావలేను. పాత నిబంధన యందు యాజక పరిచర్ను చేయనట్లు లేవి గోత్రమును తన కొరకు ప్రత్యేకపరచుకుంది. ప్రవచించు పరిచర్య కొరకు కొందరిని అభిషేకించెను. రాజుల యొక్క పరిచర్ను చేయుటకు కొరకు కొందరిని ఆయన ఏర్పరచుకొనెను. కొత్త నిబంధన కాలమునకు వచ్చుచున్నప్పుడు అపోస్తల పరిచర్య, సువార్త పరిచర్య, ఉపదేశకుల పరిచర్య, కాపరి పరిచర్య, ప్రవచన పరిచర్య అని 5 రకములైన పరిచర్యలను చూస్తున్నాము. నేడు ప్రభు యొక్క సేవకులు ప్రవర్తించి జనులను రక్షణలోనికి తీసుకొని వచ్చుచున్నారు. మరోవైపున సంఘమును పరిపూర్ణత గావించి యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు జనులను సిద్ధపరచు ఉన్నారు. ప్రభువు సెలవిచ్చెను, తండ్రి తన్ను సేవించు కుమారుని కరుణించినట్లు నేను వారిని కరుణింతును. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయన్ను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17 మరియు 18 వచనములు. ప్రభు యొక్క సన్నిధియు ప్రసన్నతయు ఎల్లప్పుడూ సేవకులతో ఉండును. ఆయన వారిని విడిచి ఎడబాయడు, చేయి విడిచిపెట్టడు. అద్భుతముల చేతను సూచక్రియల చేతను వాక్యమును స్థిరపరచుచుండు. ప్రభువు సెలవిచ్చున్నాడు, నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనం. అంత మాత్రమే కాదు, ప్రభువు తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పాపము సమీపించకుండునట్లుగాను, శోధన అధిగమించకుండునట్లుగాను, సాతానును నశింపజేసి జయమును పొందునట్లుగాను ప్రభు మిమ్ములను అగ్ని జ్వాలలుగా మార్చును. కావున దేవుని బిడ్డలారా, ప్రభునకు సేవ చేయుటకు మిమ్ములను సమర్పించుకోండి. నేటి ధ్యానమునకై ప్రభువైన యెహోవా తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ఏమీయూ చెయ్యడు. ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయము మీకా గ్రంథము 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.